వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఒక గ్రామంలో ఒక చిన్న ఎర్ర కోడి ఉండేది. అది చాలా కష్టపడే కోడి. ఎప్పుడూ తన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, తినడానికి తగినంత ఆహారం సేకరించడం చేస్తూ ఉండేది. కానీ ఆ ఫామ్లో ఉన్న మిగతా జంతువులన్నీ చాలా బద్ధకస్తులు. అందులో కుక్క రోజంతా చెట్టు కింద నిద్రపోతూనే ఉంటుంది. పిల్లి తన దగ్గరికి వచ్చిన సీతాకోక చిలుకలను పట్టుకునేందుకు పరిగెత్తేది. ఇక బాతు నీటిలో ఈత కొడుతూ ఆనందంగా గడిపేది. చిన్న ఎర్ర కోడికి పనిచేయడం చాలా ఇష్టం. కానీ అప్పుడప్పుడు తన మిత్రులు సహాయం చేస్తే బాగుండేదని అనుకునేది. ఒకరోజు ఆహారం కోసం నేలను పొడుస్తూ ఉంటే చిన్న ఎర్రకోడి కొన్ని గోధుమ గింజలు కనుకుంది. అవి భూమిలో నాటితే వాటి నుండి గోధుమ మొక్కలు పెరిగి వాటిని పిండి చేసుకొని వాటితో బ్రెడ్ చేసుకోవచ్చని తెలిసి చాలా ఆనందించింది. అది తన మిత్రుల దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, నాకు సహాయం చేసేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఈ గింజలను నాటుదామా? నా వల్ల కాదు, నేను పడుకోవాలి. అంత పెద్ద పనా? అమ్మో, నేను చేయలేను. నాతో కూడా అసలే కాదు. చిన్న ఎర్ర కోడి బాధతో అయితే నేనే చేసుకుంటాను అని అంది. అది తన కాళ్లతో నేలను తవ్వి ఆ గింజలను నాటింది. కొన్ని రోజులు గడిచాయి. చిన్న కోడి ప్రతిరోజు వాటికి నీరు పోసింది, కలుపు మొక్కలను తీసివేసింది. క్రమంగా చిన్న మొక్కలు పెరిగాయి. చివరికి బంగారు వర్ణమైన గోధుమ పొలంగా మారాయి. ఒకరోజు గోధుమలు పూర్తిగా పెరిగి కోయడానికి సిద్ధంగా వచ్చింది. చిన్న ఎర్రకోడి తన చెమటను తుడుచుకుంటూ, ఇది చాలా కష్టమైన పని. నేను నా మిత్రుల సహాయం కోరాలి. దాని మిత్రుల దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, గోధుమను కోయడానికి ఎవరు సహాయం చేస్తారు నాకు? నా వల్ల కాదు, నేను పడుకోవాలి. అంత పెద్ద పనా? అమ్మో, నేను చేయలేను. నాతో కూడా కాదు. చిన్న ఎర్రకోడి విచారంగా, అయితే నేను చేస్తాను అని అంది. తన చిన్న పంజాలతో అంతా ఒంటరిగానే కోయడం ప్రారంభించింది. ఇప్పుడు కోసిన గోధుమను పిండి చేయాలి. ఇది ఇంకా కష్టమైన పని. చిన్న కోడి తన మిత్రుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగింది, ఈ గోధుమను పిండి చేయడానికి ఎవరు సహాయం చేస్తారు? నా వల్ల కాదు, నేను పడుకోవాలి. అంత పెద్ద పనా? అమ్మో, నేను చేయలేను. నాతో కూడా కాదు, నేను అసలే చేయలేను. చిన్న ఎర్ర కోడి బాధతో, అయితే నేనే చేసుకుంటాను అని అంది. ఇది దానిని మిల్లు దగ్గరికి తీసుకెళ్లి కష్టపడుతూ సన్నని పిండిగా మార్చింది. ఇప్పుడు పిండి సిద్ధంగా ఉంది. బ్రెడ్ కాల్చే సమయం వచ్చింది. చిన్న ఎర్ర కోడి తాజాగా కాల్చిన బ్రెడ్ స్మెల్ ఊహించగలిగింది. దాని మిత్రులను మళ్ళీ అడిగింది, బ్రెడ్ కాల్చేందుకు ఎవరు సహాయం చేస్తారు? నా వల్ల కాదు, నేను పడుకోవాలి. అంత పెద్ద పనా? అమ్మో, నేను చేయలేను. నాతో కూడా కాదు, నేను అసలే చేయలేను. చిన్న ఎర్ర కోడి బాధతో, అయితే నేనే చేస్తాను అని అంది. తన చిన్న చేతులతో ముద్దను చేసి ఓవెన్లో పెట్టింది. కొద్దిసేపటి తర్వాత వంటగది అంతా రుచికరమైన బ్రెడ్ స్మెల్తో నిండిపోయింది. కుక్క, పిల్లి, బాతు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాయి. అవి ఆకలితో నోరూడ్చుకుంటూ బ్రెడ్ను చూశాయి.
చిన్న ఎర్రకోడి చిరునవ్వుతో అడిగింది. ఈ బ్రెడ్ ను తినడానికి ఎవరు సహాయం చేస్తారు? నేను తింటా. నేను తింటా. నేను తింటా. లేదు, మీరు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నేనెవరికి ఇవ్వను. నేనే తింటా. కుక్క, పిల్లి, బాతు చూస్తూ ఉంటే కోడి ఒక్కతే కూర్చుని బ్రెడ్ని రుచి చూసింది. కానీ చిన్న ఎర్రకోడి తన రెక్కలను మడిచి, లేదు, ఎవరు పని చేయరో వాళ్ళు ఫలితాన్ని ఆశించకూడదు. ఆ రోజు నుండి కుక్క, పిల్లి, బాతు కలిసి ఫామ్లో పనిచేయడం ప్రారంభించాయి. ఆ కోడి వాటిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయింది. కష్టపడితేనే ఫలితం, కష్టపడే వారికి విజయం లభిస్తుంది. పని చేయకుండా మిఠాయి ఆశించడం సరికాదు. అంతా కలిసి పనిచేస్తే తక్కువ కష్టమవుతుంది. Subscribe for more.